అని నేను అభిప్రాయపడతాను. ఒకటి, ఏ సైన్స్కైనా టెక్నాలజీకైనా ఇట్ నీడ్స్ అ హార్ట్. దానికి ఒక హృదయం ఉండాలి. అంటే అది ఏదో ఒక మంచిని ఉద్దేశించి సమాజానికి ఏదో మంచి చేద్దాము అని అనుకొని, ఇతరులు చేయనిది మనం చేయాలి అని అనుకొని ఆ సైన్స్ను ఉపయోగించుకోవడం అనేటటువంటిది కీలకమైన అంశం. చాలా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు, సైన్స్ సంస్థలు ఉన్నాయి. కానీ మానవులకు ఉపయోగపడేటటువంటి దాన్ని వాళ్ళు ఎంత మేరకు చేయగలుగుతున్నారు, చేయనియగలుగుతున్నారు వాళ్ళని అనేది కూడా సమస్య. భయంకరమైన అణుబాంబులు తయారు చేసిన సైంటిస్టులు అణుబాంబు పడంగానే తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారు. ఐన్స్టీన్ లాంటి వాళ్ళు అసలుకి ఇంత విధ్వంసం మా కళ్ళ ముందర చూసాం, ఇదేనా మేము సైన్స్ పేరుతో చేసిన పని అని ఆవేదన పడ్డారు. ఇవన్నీ కాదు, ముందు మనుషుల గురించి మాట్లాడుకోండి అని చెప్పాడు ఐన్స్టీన్, అంత పెద్ద సైంటిస్ట్. కాబట్టి సైన్స్ని సింప్లిఫై చేసి పెద్ద పెద్ద విషయాలు నిన్నో మొన్నో కాంతిని ఘనీభవింపజేయటం చేశారు. అది ఇప్పటి వరకు సైన్స్లో వచ్చిన అన్నిటికంటే గొప్ప ఆధునిక ఆవిష్కరణ అంటున్నారు. జరుగుతాయి అలాంటివి పెద్ద పెద్ద ల్యాబ్స్లో, పెద్ద పెద్ద చోట్ల. కానీ సైన్స్ని కిందకి తీసుకొచ్చి సామాన్య ప్రజల మధ్యలోకి తీసుకొని వచ్చి అందరికీ ఉపయోగపడేటటువంటి పనిని చేయడానికి, అది కూడా చాలా ఎవరికీ పెద్దగా తెలియాల్సిన అవసరం లేకుండా, అంటే ప్రచారం లేకుండా, రాజకీయాలు జొరబడకుండా తమ పని తాము నెమ్మదిగా తల ఉంచుకొని చేసుకుంటూ పోతూ ఉండడం కొరకుగా సైన్స్ను ఉపయోగించడం ఉందే, అది మీరు ఇక్కడ చూస్తారు. నేను ఒకే మాట చెప్తాను. మీరందరూ ఎంసీఏ చదివే పిల్లలు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ ఎవరు? వరికుంటపాడు అని అంటే మా ప్రాంతంలో అన్నిటికంటే వెనకబడిన ప్రాంతం. అసలు ఈ మండలంలో సగం జనాభా లేరు. ఇప్పుడు వెళ్ళిపోయారు. ఇక్కడ ఏమీ తినడానికి తిండి కూడా దొరకదు అని చెప్పి. చదువుకున్న అమ్మాయిలు, బహుశా మొదటి తరం అమ్మాయిలు వాళ్ళ ఇళ్లలో చదువుకున్న వాళ్ళల్లో ఎంత చదువుకున్నారు? వాళ్ళకున్న పరిస్థితులను బట్టి, అవకాశాలను బట్టి ఇంటర్మీడియట్ అంతకంటే కొంచెం అటు ఇటు లోపే చదువుకున్నారు. కానీ ఒక నెల ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు ఈ పనుల్లోకి పూనుకున్న తర్వాత వాళ్ళ చేతుల మీదుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పనిలో ఎంత గొప్ప ప్రయోజనం ఉంది, ఎంత గొప్ప టెక్నాలజీ ఉంది. బోత్ రెండింటినీ వాళ్ళు నేర్చుకున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీని అతి సులభంగా సామాన్యమైనటువంటి పిల్లలు కూడా అవసరానికి తగినట్టుగా పట్టుకోగలరు, దాన్ని వాళ్ళ పనికి ఉపయోగించుకోగలరు అనేటటువంటి దాన్ని వాళ్ళు నిరూపించారు. కాబట్టి సైన్స్ కిందకి పెర్కులేట్ కావాలి, కిందకి పెర్కులేట్ కావాలి. పెర్కులేట్ కావాలనంటే అది సులభతరము, సరళీకరణ జరగాలి. ఇట్ షుడ్ బి సింప్లిఫైడ్. అవసరానికి తగినట్టుగా అది మారిపోవాలి. పైన అద్భుతమైన పరిశోధన, బ్రహ్మాండమైన సంస్థలు ఇవన్నీ ఉండొచ్చు. మీరు ఇక్కడికి వచ్చారు, ఎంత మారుమూల ప్రాంతం ఇది, అవునా కాదా? లోపలికి వచ్చేదాకా ఇక్కడ ఏదో ఉందనేది కూడా అర్థం కాదు కదా. మరి ఇంత మారుమూల ప్రాంతంలో ఇలాంటి వాళ్ళని పెట్టుకొని వీళ్ళు చేస్తున్న పని ఎంతటిది? బహుశా నేను అనుకుంటా ఆధునిక చరిత్రలో తెలుగు వాళ్ళ కోసం ఇంతకంటే ఎక్కువ సేవ చేసిన వాళ్ళు ఎవరూ లేరు. నేను నోటికి నోరుకు వాళ్ళు కేటగారికలుగా డిక్లరేషన్ చేసి నేను చెప్తున్నాను. నేను ఇది అసెంబ్లీలో కూడా చెప్పాయి మాట. ఎవరూ లేరు. వాళ్ళు చెప్తారు వాళ్ళు చేసినటువంటి కృషిని గురించి. రేపు పొద్దున అంటే ఒక 5 ఏళ్ల తర్వాత తెలుగులో ఎప్పుడు ఎవరు ఏ చిన్న సినిమా పాట కావచ్చు,
ఎవరో వేసిన కరపత్రం కావచ్చు, లేకపోతే పాతకాలంలో సహదేవుడు ఆవుల వైద్యాన్ని గురించి చెప్పడం గురించి కావచ్చు. ఏది కావాలన్నా నిమిషాల మీద కాదు సెకండ్లలో టిప్స్ మీద దొరికేటటువంటి విధంగా వాళ్ళు చేయబోతున్నారు. నథింగ్, ఎవరు చేయలేదు. మహామహా యూనివర్సిటీలు, మహామహా సంస్థలు, లేకపోయినట్టుగానైతే ప్రభుత్వాలు, వీళ్ళు ఎవ్వరూ చేయని పనిని ఈ వరికుంటపాడులో మారుమూల ఈ చెట్ల కింద కూడా చేస్తాం. ఇది కదా మనం చూడాల్సిన విషయం. నేను అదే మిమ్మల్ని పట్టుకోమని చెబుతున్నా. రేపు పొద్దున పెద్దవాళ్ళు అయిన తర్వాత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయొచ్చు, పెద్ద పెద్ద వ్యవహారాల గురించి మాట్లాడుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ఆ సైన్సు సామాన్య ప్రజలకు ఎంత ఉపయోగపడింది, సామాన్యుడు కూడా ఉపయోగించుకోగలిగినట్టుగా దాన్ని ఎట్లా మార్చుకోగలిగినారు, ఆ మార్చుకునే క్రమంలో ఎక్కడెక్కడో పెద్ద పెద్ద చోట్ల కాకుండా చిన్న చిన్న చోట్ల కూడా అత్యంత ప్రజోపయోగకరంగా అది ఎట్లా మారగలదు అనేదానికి మనసు ఫౌండేషను ఒక గొప్ప నమూనా. మీరు దాన్ని పట్టుకోవాలి. నేను కోరుకుంటాను. ఎందుకంటే క్లాస్ రూమ్లో ఇవి చెప్పరు. పెద్ద పెద్ద టెక్నాలజికల్ విషయాలను గురించి చెప్తారు, నేర్చుకోండి కావాలి. కానీ అది కింద జనానికి ఉపయోగపడకుండా, అది కింద సమాజానికి ప్రయోజనం కలిగించకుండా, అది ఎక్కడెక్కడో పైపైన మాత్రం తారట్లాడుతూగా ఉన్నట్టుగానైతే ప్రజలకు దాంతో ఏమీ అవసరం లేదు. వాళ్ళకి చిన్న చిన్న విషయాలు వాళ్ళకి తెలుసు కావాలి, అంతకంటే మించి ఏం పని లేదు.